హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఇది శుక్రవారం రోజు ఉదయం లేచి చూసేసరికి లైట్‌గా వర్షం పడతా ఉంది. ఇంట్లో పనంతా అయిపోయిందది. స్నానం చేసుకొనేసి పిల్లలు స్కూల్‌కి, పాప కాలేజ్‌కి వెళ్ళిపోయిందది. తర్వాత నేను ఇంట్లో పనంతా చేసుకొనేసి దేవుడికి దీపం పెట్టేసి నేను, మా ఆయన ఇద్దరం కలిసి మారమ్మ దేవి దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళినాము. ఇది ఈరోజు ఆషాఢ శుక్రవారం గనుక దారిలో అట్లనే కొంచెం పనుండే మాకి అది అయితుందనేసి మధ్యలోకొచ్చి చూసేసరికి చానా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని టెంపుల్ దగ్గరకొచ్చినాము. టెంపుల్ దగ్గరకొచ్చేసరికి అప్పటికే జనాలు చానా మంది ఉన్నారు. ఫస్టు అంటే ఈ మారమ్మ దేవి దేవస్థానంలో ఆషాఢము, శ్రావణము అట్లాగే అమావాస్య, పున్నమి పర్వదినాలలో మంచి పూజలు చేస్తారు. అందుకే దర్శనం చేసుకుందామని వచ్చినాను. నేనొచ్చేసరికి అంతా పూజలన్నీ అయితా ఉన్నాయి. ఈరోజు అమ్మవారి అలంకరణ కూడా చానా బాగా చేసిండారు. ఇంకోటేందంటే ఈడ నిమ్మకాయ డొప్పలల్లో దీపం పెడితే మంచి జరుగుతదని చానా మంది నమ్ముతారు. ఇగ అంతా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలన్నీ తీసుకొని బయటకొచ్చినాము. లైట్‌గా అప్పటికే కొంచెం వర్షం స్టార్ట్ అయితా ఉంది. అయితే తొందరగా బయలుదేరి కొంచెం మాకు బయట కొంచెం పనుండే. అయితే ఇగ ఆ పని చూసుకుందాం అనేసి బయలుదేరినాము. మధ్యలోకొచ్చేసరికి కొంచెం చినుకులు స్టార్ట్ అయినాయి. ఎట్లానంటే వారం, 10 రోజులైతా ఉంది. బెంగుళూరులో వర్షం పడబట్టి. దాన్నింకా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. 108 అడుగులుంటుంది ఈ విగ్రహము. ఇది చానా ఫేమస్ ఇక్కడ. ఇంకోటేందంటే మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఎళ్ళినాము. అప్పటికే అంటే వర్షం పడతా ఉంది. భక్తులెవరు వస్తలేరనేసి కొంచెం క్లోజ్ జేషిండారు. అమ్మవారి పూజలయితే గనక ఎక్కువ వెంకటేశ్వర స్వామి గుళ్ళ లేకుండే. అట్లనే దారిలో పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంది. మొన్న రథోత్సవం అయినుండే. అయితే ఆ రథోత్సవము ఇంకా జరపలేదు. స్వామివారి దర్శనం చేసుకున్నాము. అంటే ఆ రోజు చానా వర్షం పడింది ఇక్కడ. దాన్నింకా ఎక్కువ వర్షం పడడం వల్ల చానా మంది జనాలు ఇంకా దర్శనం చేసుకోలేదనేసి ఇంక అట్లనే పెట్టిండారు. ఇగ నేను పనిలో పనిగా వచ్చినాం గనుక స్వామివారికి దండం పెట్టేసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాము. అప్పటికే కొంచెం లైట్‌గా వర్షం పడతా ఉంది. కొంచెం చినుకులు ఎక్కువైతా ఉన్నాయి. మళ్ళీ ఆహ్, బయ అంటే ఇంటికి బయలుదేరేసరికి మధ్యలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.